దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 52వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 52వ అధ్యాయము. మొదటి నుంచి మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడొకడైనను, సున్నతి పొందని వాడొక్కడైనను, అపవిత్రుడు ఒక్కడైనను లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము. యెరూషలేమా లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు ఉప్పివేసుకునుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకయ్యే అమ్మబడితిరి కదా, రోకలియ్యకయే మీరు విమోచింపబడుదురు. చాలు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుతాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. మరియు స్ఫటికము వలె మెరుగునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను అవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనమును చేయుచుందురు. ఆయన నామము వారి నొసట్ల మీదను నొసట్ల యందు ఉండును. రాత్రి ఇంకెన్నడూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములో రాజ్యము చేయుదురు. ప్రార్థన చేసుకున్నాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నిశ్చయముగా నా ప్రభువా, చదవబడిన వాక్య భాగములను మీరు దీవించండి, ఆశీర్వదించమని విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నా ప్రభువా, ఓ నాయన, ఈ యొక్క చదవబడిన వాక్యమునకు నాయన నీ యొక్క ఆశీర్వాదములతో జత చేసి నాయన, ఓ మీరు మమ్మల్ని నా తండ్రి నీ వాక్యము ద్వారా ఆశీర్వదించి దీవించమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది నా పాదాలలో, అదే నాకు నెమ్మదిని కలిగించుతున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా చదవబడిన వాక్యము ద్వారా ఓ మీరు మాతో మాట్లాడి
మా ఆత్మీయ జీవితాలను సరిచేసి ముందుకు నడిపించమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడే ప్రభువా, మా ఆత్మీయ జీవితాలను బలపరిచి ముందుకు నడిపించడం ప్రభువా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మాలో ఉన్న ప్రతి రోగములను, ప్రతి బలహీనతలను, ప్రతి చీకటి కార్యములను, తెయ్యపు కార్యములను, దురాత్మ శక్తులను నా ప్రభు అయిన క్రీస్తు నామములో గద్దించి బయటకు లయపరచమని విషయంలో ప్రార్థిస్తున్నాను. ఓ నిశ్చయంగా నా ప్రభువా, నీ కార్యములు నాయన మా జీవితాలు జరిగించమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను. మీరే మమ్మల్ని బలపరచండి నాయన. నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని బలపరచండి. నీ వాక్యము ద్వారా మా జీవితాలు స్థిరపరచండి ప్రభువా. నీ వాక్యము ద్వారా నా తండ్రి మా జీవితాలు సరిచేయండి ప్రభువా. ఓ నిశ్చయంగా నా తండ్రి, ఓ నాయన మీరే మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాలు నీ కృపణ దయచేసి మీరు మహిమ పొందమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన దినములన్నీ కూడా ఆయనకు ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనల్ని కాపాడి, మనల్ని రక్షిస్తూ, మనల్ని బ్రతికిస్తూ, మనల్ని ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యం. ఈ దినమును చూడాలని అనేక మంది బిడ్డలు పిల్లరా, ఈ దినమును చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడ్డారు. కానీ దేవుడు వారికి అవకాశం ఇవ్వడు. అనేక మంది బిడ్డలు మరణించారు. అనేక మంది బిడ్డలు పిల్లరా బలహీనతలతో, అనారోగ్యములతో హాస్పిటల్లో ఉంటున్నారు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, తన యొక్క ప్రేమను బట్టి, దయను బట్టి దేవుడు మనలను కాపాడి, మనల్ని రక్షిస్తూ, మనల్ని బ్రతికిస్తూ, మనల్ని ఆయన సజీవు లెక్కలు ఉంచుతూ నిత్యము కూడా ప్రియులారా దేవుని స్తుతించుటకు, దేవుని కనపరచుటకు, దేవుని నామాన్ని మహిమపరచుటకు దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో ఆయన కనపరచడానికి, స్తుతించడానికి దేవుడు ఇచ్చినటువంటి యొక్క మంచి సమయాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషముతో దేవుని యొక్క సన్నిధిలో గడపాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎంత సామాన్యమైనటువంటి ప్రజలను ఆయన ఎన్నుకుంటా వచ్చారంటే, నిజంగా ప్రియులారా అంత సామాన్యులను దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలో రాయబడింది కదా, ఎన్నిక లేనిటువంటి వారిని ఆయన ఎన్నుకున్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బలహీనులను ఆయన ఎన్నుకున్నాడని వాక్యంలో రాయబడింది. జ్ఞానము లేని వారిని ఆయన ఎన్నుకున్నాడని వాక్యంలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే నిజంగా ప్రియులారా బలహీనులను, ఏమండి విద్య లేని వారిని, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రతి కాలంలో కూడా దేవుడు ఆ విధంగానే చేశాడు. ఆయన ఈ చివరి కాలంలోనే కాదు, కానీ ప్రతి కాలంలో చూడండి, ఈ సృష్టి ప్రారంభించబడిన దగ్గర నుంచి దేవుడు ప్రవక్తలను ఎన్నుకోవడం ప్రారంభించిన దగ్గర నుంచి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు ఈ భూమి మీద ప్రవక్తలను
ఎప్పుడైతే ఎన్నుకోవడం ఆయన ప్రారంభించాడో అప్పటి నుంచి కూడా ఆయన ఎంత సామాన్యులను, ఎంత బలహీనులను, ఎంత జ్ఞానం లేని వారిని, విద్య లేని వారిని, సామాన్యులను ఏమండి ఆయన ఎన్నుకుంటా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోవాహు ఉన్నాడు అనుకోండి. నోవాహు పెద్ద విద్యావంతుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా దేవుడు ఎన్నుకున్న ప్రవక్త నోవాహు. అంటే ఏదైనా తోటలో నుంచి ఆదాము అవ్వలను బయటకు పంపించిన తర్వాత ఆదాము మొదలుకొని నోవాహు వరకు కూడా 2000 సంవత్సరాలు జరిగింది కాలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని వేల సంవత్సరాలు? 2000 సంవత్సరాలు జరిగింది. కనుక ఈ 2000 సంవత్సరాల వరకు కూడా వాడికి ప్రవక్త లేడు. కనుక ప్రజలైతే ఉన్నారు, వాళ్ళకి ప్రవక్త లేడు. కనుక కాలము 2000 సంవత్సరాలు జరిగింది. 2000 ముగింపులో దేవుడు ఎంత సామాన్యమైన వ్యక్తిని ఎన్నుకున్నాడంటే ఒక పశువుల కాపరిని ఆయన ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోవాహు ఎవరండి? పశువుల కాపరి, వ్యవసాయదారుడు. పశువులను కాచుకుంటున్నాడు. ఒక వ్యవసాయం చేసుకునే వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక వ్యవసాయం చేసుకునే వ్యక్తిని, ఒక పశువుల కాపరిని దేవుడు ఎన్నుకొని ఆనాడు ఉన్నటువంటి ప్రజలకు అందనటువంటి ఒక గొప్ప సంగతిని దేవుడు నోవాహుకి తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ రోజుల్లో నోవాహు భూమి మీద జీవించినటువంటి దినాల్లో ప్రియులారా ఎంతో గొప్పవారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, మహా జ్ఞానం కలిగిన వాళ్ళు ఉన్నారు, సైన్సిస్టులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటువంటి శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, విద్యావంతులు, మహా మేధావులు జీవించినటువంటి ఆ కాలములో ఒక పశువుల కాపరిని, ఒక విద్య లేనటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని పిల్లరా ఆ యొక్క విద్యావంతులను, బలవంతులను, జ్ఞానవంతులను వారందరినీ కూడా దేవుడు ఏం చేసినాడంటే సిగ్గుపరిచాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక సామాన్యమైన వ్యక్తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగనే ప్రతి కాలంలో కూడా దేవుడు అలాగనే ఎన్నుకుంటా వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ చివరి కాలంలో కూడా దేవుడు ఎంత సామాన్యులు తీసుకుంటున్నాడంటే క్రీస్తు ప్రణామం ఒక ఉదాహరణ చెప్పాడు ఆయన. అంటే వధువును ఆయన ఎన్నుకున్నప్పుడు ఆయన ఎలాంటి వారిని వధువుగా ఎన్నుకుంటున్నాడు, ఆయన భార్యగా ఎన్నుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ప్రియులరా ఎంత సామాన్యులుగా ఉన్న వాళ్ళని ఆయన ఎన్నుకుంటున్నాడు అని అంటే క్రీస్తు ప్రణామం ఒక ఉదాహరణ చెప్పాడు. చూడండి, మీకు అది చూపిస్తాను నేను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, చికాగో అమెరికా రాష్ట్రంలో, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో చికాగో అనేటువంటి ఒక పట్టణం ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పట్టణంలో ఒక రాజకుమారుడు ఉన్నాడంట, యజమానుడు. మరి ఇది వాస్తవంగా జరిగినటువంటి విషయాన్ని ఆయన తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే రియల్గా జరిగిన స్టోరీని, అంటే దేవుడు ఒక వధువుని ఎలా తీసుకుంటున్నాడో అనే దానికి దేవుడు ఎక్కడో ఒక దగ్గర సామాన్యంగా కార్యం కూడా ఈ భూమి మీద చేసి చూపించాలి ఆయన.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఎంత గొప్పవాడైనా, ఎంత మేధావైనా, ఎంత ధనవంతుడైనా సరే ధనవంతుల్నే పెళ్లి చేసుకోవాలని రూల్ లేదు. ఉందా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారు గమనించండి, ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు అంటే, చికాగో నుండి యజమాని కుమారుడు వచ్చాడు, అక్కడ కన్యకలు వస్త్రాలు ధరించారు, వారిలో ప్రతి ఒక్కరూ ఆ అబ్బాయిని పొందుకోవాలని కోరుకుంటున్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఒక 10 మంది కన్యకలు ఉన్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కన్యకలందరూ కూడా ఆ అబ్బాయిని వివాహము చేసుకోవాలని కోరుకుంటున్నారు. కోరుకొని ఏం చేశారు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్త్రాలతో అలంకరించుకున్నారు. వారి దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నావో, వెండి, బంగారం, నగలు, ఏమండి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవన్నీ కూడా వాళ్ళు ఆభరణాలన్నీ కూడా ధరించుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి, అక్కడ ఆ ప్రహరీలో వారి చిన్న బంధువు ఒకరు ఉండెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే ప్రాంతంలో ఆ వ్యక్తి, ఆ రాజకుమారుడు, ఆ యజమానుడు, ఆ గొప్ప వ్యక్తి ఎక్కడైతే ప్రియులారా ఎక్కడికైతే వచ్చాడో అక్కడ ఆయన ఒక బంధువు ఉందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమె ఒక అనాథ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఎవరంట? ఒక అనాథ. ఆమెకి తల్లిదండ్రులు లేరు, తల్లిదండ్రులు చనిపోయారు, బంధువులు విడిచిపెట్టేశారు, రక్త సంబంధికులు విడిచిపెట్టేశారు. కనుక ఆమెను తీసుకొని వచ్చి ఎక్కడ చేశారంటే ఆ యొక్క ప్రహార అంటే ఒక ఆశ్రయము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆశ్రయంలో ఆమె తీసుకొచ్చి చేర్చారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వీరందరికీ పని అంతా ఆమెయే చేస్తున్నది. ఆమె అనాథ కనుక ఎవరైతే ఈ యొక్క ఆశ్రమంలో ఉంటున్నారో ప్రియులారా, ఎవరైతే విద్యావంతులు, జ్ఞానవంతులు, గొప్పవాళ్ళు ఉంటున్నారో వారందరూ కూడా ఆమె ఏం చేస్తుంది? పని చేస్తూ పెడుతున్నట. అంటే ఒక పనికెత్తి ఆమె. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చేతులతో వారి పాత్రలను కడిగేది. కఠినమైన పని అంతా అమ్మాయిల నుండి బయటకు అమ్మాయిల నుండి బయటకు వెళ్ళాడు. మొదటిగా కనిపిస్తున్న ఒక చిన్న అమ్మాయి అటు వెళుతుంది. ఆమె పాత్రలు కడుగుతుంది. అతడు అనుకున్నాడు, నేను ఆమెను చూడలేదు, ఆమె ఎక్కడి నుండి వచ్చినదో ఆశ్చర్యముగా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అందరూ కూడా వరుసలో అలా వస్తున్నారు. ఆయన కూడా నచ్చుకుంటా అలా వస్తున్నాడు. ఈమె ఆయన కనబడలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఎక్కడో ఉండి ఏం చేస్తుంది? పని చేస్తుంది. వంట పాత్రలను కడుగుతా ఉంది. వారి యొక్క పని అంతా కూడా ఈమె చేస్తా ఉంది. కనుక చూడండి, ఆయన అలా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అలా నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఎవరైతే సిద్ధపడ్డారో ఆభరణాలతో, వస్త్రాలతో, వాళ్ళే కనబడ్డారు, కానీ ఈ అమ్మాయి మాత్రం కనబడ్డా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గారు. హల్లెలూయా. కాబట్టి వసారా పక్కకు వెళ్ళి ఆమెను కలుసుకున్నాడంట ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఎక్కడ ఉందంటే ఒక వసారాలో ఉంది. ఆ వసారా పక్కకి ఈయనే వెళ్ళి ఆమెను ఏం చేశాడు? కలుసుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమె కాళ్ళకు చెప్పులు లేవు. ఆ పని అమ్మాయికి కాళ్ళకు చెప్పులు లేవంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె నిలబడి తల ఉంచుకొని ఉన్నది. అతడు ఎవరనేది
చూచి చాలా సిగ్గుపడినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన చూసి తల ఉంచుకొని ఏం చేసిందంట? సిగ్గుపడిందంట. ఆ గొప్ప వ్యక్తిని ఆమె ఆ యొక్క గొప్ప వ్యక్తిని ఆమె గ్రహించినది. ఈ ఇతర అమ్మాయిలు ఆమె బంధువు అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఇతర అమ్మాయిలు అనుకుంటున్నారంట, ఈ అమ్మాయిని చూసి ఆమెతో మాట్లాడుతూ ఉంటే ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఆమె బంధువు అవుతుంది ఆయనకి అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అడిగారు, నీ పేరేమిటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె తన పేరును అతనికి చెప్పినది. సరే, మరి మిగతా వారంతా ఉన్న చోటు నీవెందుకు ఉండలేదు? ఆమె ఏవేవో నెపములు చెప్పినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అందరూ ఉన్న చోట నువ్వు ఎందుకు లేవు అని అడిగాడు. ఆమెదో నెపములు చెప్పిందంట. తర్వాత రాత్రి కూడా అతడు ఆమెను గమనించాడు. చివరకు అతడు అక్కడ కూర్చున్నాడు. మిగతా వారైతే అవి చూస్తూనే ఉన్నారు. ఆమె కొరకు అతడు ఎదురు చూశాడు. అతడు ఆమెతో అన్నాడు, నేను ఇక్కడికి వచ్చిన నిజమైన ఉద్దేశం ఏమిటో తెలుసా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమెను అడిగాడంట, ఆ యొక్క పని చేసే అమ్మాయిని, కాళ్లకు చెప్పులు లేనటువంటి అమ్మాయిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమెతో చెప్పాడంట, నేను అసలు ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశం ఏమిటో నీకు తెలుసా? ఆమె అన్నది, లేదండి, నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకతడు అన్నాడు, నేను ఒక భార్యను ఎన్నుకొనుటకు ఇక్కడ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చికాగో నుంచి ఎందుకు వచ్చానో తెలుసా? ఇక్కడికి నేను ఒక వధువును ఎన్నుకొనుటకు, నా కోసము నేను ఒక భార్యను ఎన్నుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్నుకొనుటకు ఇక్కడ ఉన్నాను, అది నా ఉద్దేశము అతడు అన్నాడు. వారిలో లేని గుణములను నేను నీలో కనుగొన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళందరిలో ఆ 10 మంది అమ్మాయిలో లేనటువంటి గుణ లక్షణాలను, ఆ 10 మంది అమ్మాయిల్లో లేనటువంటి అలంకరణను ఈ పని మనిషిలో చూశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నేను సంగమును గురించి ఆలోచించుచున్నాను అడిగాడు. నీవు నన్ను పెళ్లి చేసుకుంటావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ అమ్మాయిని అడిగాడు ఆయన, నీవు నన్ను పెళ్లి చేసుకుంటావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రధాన యాజకుని కుమారుడు, దేశములో ఉన్నటువంటి అన్ని కంపెనీలు, పశువుల మందలు అన్నిటికీ యజమానుడు. నేను చికాగోలో ఒక్కరిని కూడా కనుగొనలేకపోయాను. నాకు నిజమైన భార్య కావలెను, ప్రవక్తన కలిగిన భార్య నాకు కావలెను. దేని కొరకు నేను ఎదురు చూస్తున్నానో అది నీలో నేను చూశాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కోసం అంటే చికాగోలో ఎంతో మంది అమ్మాయిలను చూశాడట ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ అక్కడ ఎవ్వరు కూడా ఆయనకి నచ్చల. అంటే ఆయనకంటూ ఒక ఉద్దేశం ఉంటుంది కదా, ప్రతి పురుషుడికి, వివాహం చేసుకునేటువంటి పురుషుడికి నా భార్య ఇలా ఉంటే బాగుంటుంది, లేకపోతే నా భర్త ఇలాగా ఉండాలి అని. పురుషుడైతే ఆయనకు కాబోయే భార్య గురించి, ప్రియులారా, ఇలా ఉంటే అలా ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన ఆలోచన చేసుకుంటాడు. స్త్రీ కూడా అంటే నా కాబోయే భర్త ఇలా ఉండాలి, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్పి ఆలోచన కలిగి ఉంటాడు. ఇప్పుడు ఈయన చికాగో అంతా కూడా ఎతికాడు, ఆయనకు కావాల్సినటువంటి భార్య ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పి. కానీ అక్కడెక్కడ కూడా ఆయనకు దొరకలేదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అది నీలో నేను చూశాను చెప్పాడు. ఇప్పుడు నిన్ను నీవు సర్దుకునము, నేటి నుండి 1 ఏడాదికి మరలా తిరిగి వస్తాను.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేటి నుండి మరలా 1 ఏడాదికి నేను తిరిగి వస్తాను, వచ్చి నిన్ను స్వీకరిస్తాను, ఇక్కడ నుండి నేను నిన్ను తీసుకుని వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ పని చేసిన రీతిగానే ఇక నీవు పని చేయాల్సిన అవసరం లేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ స్త్రీకి ఈ యొక్క యజమానుడు వాగ్దానం చేస్తున్నాడు, పెళ్లి ప్రమాణం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమిటా ప్రమాణము, ఏమిటి ఆ వాగ్దానం అనంటే, సరిగ్గా మరలా గత 1 ఏడాదికి నేను మరలా ఇక్కడికి వచ్చి నిన్ను వివాహం చేసుకుని నేను చికాగో తీసుకుని వెళతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు నీవు ఏ పని కూడా చేయవలసిన అవసరము నీకు లేదు అని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నేను నిన్ను తీసుకుని వెళుతును, నేను చికాగోకు వెళ్తున్నాను, నీవెన్నడూ చూడని ఇంటిని నేను నీ కొరకు కడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పెళ్లి కుమారుడు, ఆ యొక్క వ్యక్తి, ఆ ధనవంతుడు, ఆ యజమానుడు, ఆయన ఆమెకు ఏమని వాగ్దానం చేస్తున్నాడు తెలుసా? నేను వెళ్తున్నాను, వెళ్ళి నీ కొరకు ఏం చేస్తాడంట ఆయన? ఏం చేస్తాడంట? దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ఎన్నడూ చూడని ఇంటిని, గృహాన్ని నీ కోసం నేను కడతా. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి అని చెప్పాడు. ఆమె చేతికి ప్రధాన ఉంగరాన్ని ధరించాడు. ఎప్పుడైతే నేను వెళ్తున్నాను, నేను మరలా వస్తాను, నేను వెళ్ళి నీ కోసం ఒక ఇంటిని కడతాను అని చెప్పి ఆమె చేయి తీసుకొని ఆమె వేలుకి ఏం చేశాడంట? ప్రధాన ఉంగరాన్ని ధరింపజేశాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏడాది పాటు అతడు ఆమెను గమనిస్తూనే ఉన్నాడు. ఏడాది నుంచి అతను ఏం చేస్తున్నాడంట? గమనిస్తున్నాడంట. ఆమె చేయవలసినదంతా చేసినది. పెండ్లి వస్త్రములు కొనవలనని రోజుకు $1 చొప్పున ఏం చేస్తుందంట? కూడబెట్టుకుంటుందంట ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అక్కడ పని చేస్తూనే ఉంది. ఆ పని చేసిన డబ్బులంతా కూడా ఖర్చు పెట్టుకోకుండా ఏం చేస్తుందంట? రోజుకు $1 చొప్పున ఆమె కూడబెట్టుకుంటుందంట. దేనికి అనంటే వివాహమునకు కావలసినటువంటి ఆభరణాలన్నీ కూడా కొనుక్కోవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఉన్నదంతా దాచిపెట్టింది. సంఘమునకు పరిపూర్ణమైన పోలిక. ఆమె అంట సంఘానికి పరిపూర్ణమైన పోలికగా, నిజమైన వధువుకి సూచనగా ఉందంట ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమెను చూచినప్పుడు ఆమె బంధువులు అన్నారు, ఏంటి నీ ఒక పిచ్చిదానవు, ఇంత గొప్పోడు నీతో సంబంధం పెట్టుకుంటాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు అన్నారంట, పక్కన ఉన్న వాళ్ళంతా, వాళ్ళ బంధువులు కానీ వీళ్ళందరూ అన్నారంట, ఏమంటున్నారు ఆమెను? ఏంటి నువ్వు ఒక పిచ్చిదానివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగానే దేవుడు పిచ్చోళ్ళే ఎన్నుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రోడ్డు మీద గాలిగా అటు ఇటు తిరిగే వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు. మనం చెప్పలేం దేవునికి ఎన్నికలో ఆయన ఎవరిని ఎన్నుకుంటాడో మనం చెప్పలేం. పెళ్లి విందు దేవుడికి ఎవరికి సిద్ధపరిచాడు? ఆయన ధనవంతులకు, ఊర్లో ఉన్నటువంటి గొప్ప వాళ్ళకి పెళ్లి విందుకు ఆయన ఏం చేసినాడు? ఆహ్వానం పలికాడు. చివరికి ఏం చేసినారు? వాళ్ళందరూ కూడా పెళ్లి విందుకు ఏం చేసినారంటే, ప్రియులారా, ఎవరు రాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక వాళ్ళు రాకపోయేటప్పటికీ అప్పుడు ఆ యజమానుడు అన్నాడు, ఆ పెండ్లి విందు యొక్క యజమానుడు అన్నాడు, ఆయన ఏమన్నాడంటే, సరే వాళ్ళు ఎవరు రాలేదు కాబట్టి ఇప్పుడు రోడ్డు పక్కన ఉన్నటువంటి అడుక్కునే వాళ్ళని, దిక్కు లేని వారిని, తల్లిదండ్రులు లేని వాళ్ళని, విధవరాలను వారిని పట్టుకురండి అని చెప్పాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కుంటోడిని, గుడ్డివారిని, అంగవైకల్యం గల వారిని, ఏమండి అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంగవైకల్యము గల వారిని, కుంటోడిని, గుడ్డివారిని, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళందరినీ పట్టుకురమ్మన్నాడు ఆయన. వాళ్ళందరూ కూడా చక్కగా కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, అడుక్కు తినేవాళ్ళు ఆ యొక్క యజమానుడు పిలిచినటువంటి ఆహారానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క ఎన్నిక అలా ఉంటుంది. దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక అలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు అంటున్నారు, నువ్వు ఒక పిచ్చిదానివి, అంత గొప్పవాడు నీతో సంబంధం పెట్టుకుంటాడా అనుకుంటున్నావు నువ్వు? ఆమె చెప్పింది, అతడు నాకు వాగ్దానము చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా వాళ్ళకి వాగ్దానం చేయలేదు ఆయన, వాళ్ళకి ఎవ్వరికి చేయలేదు. చూడండి, ఈ కథలలో మనకు ఎవరు గుర్తుకొస్తున్నారంటే ఆ యొక్క అహష్వారోసు రాజు, ఆయన మొదటి భార్య. ప్రియులారా, అంతఃపురాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు మరలా ఆయన వివాహం అనుకున్నప్పుడు ఆ ఊర్లో ఉన్న కన్యకలందరూ కూడా రాజు ముందుకు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ అక్కడే మరొక యువత ఉన్నది, యవనస్తురాలు ఉన్నది, ఆమె పేరు ఎస్తేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ అహష్వరాజు రాజు ప్రియులారా, ఆయన ముందుకు తీసుకుని రాబడ్డారు అందరు కన్యకలు కూడా. కానీ ఎవ్వరు కూడా ఆయన హృదయాన్ని ఆకర్షించలేదు. కానీ ఒక ఎస్తేరు మాత్రమే ఆయన హృదయాన్ని, వాళ్ళలో లేనటువంటి గుణలక్షణములను ఎవరిలో ఉన్నాయంటే ఎస్తేరులో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇంకా ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, ఏమో నాకు తెలీదు ఆమె అంటుంది. ఆమె ఏమంటుందో తెలుసా? ఏమో నాకు తెలీదు అని అంటుంది. అని చెప్పి ఆయన నాకు వాగ్దానం చేశాడు, నేను అతని మాటను నమ్మాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను అతని మాటని నమ్మాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకు వారు, ఓ అతడు నిన్ను గేలు చేయుటకు మాలో ఒకరిని తీసుకుని అని అన్నారంట. వాళ్ళు ఆయన నీకు వాగ్దానం చేశాడు. ఎందుకు చేశాడో తెలుసా? నిన్ను అవమానపరచుటకు, నిన్ను గేలి చేయుటకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ నాకు అతడు వాగ్దానం చేశాడు మరలా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళు ఆ యొక్క స్త్రీతో, ఆ యొక్క పనమ్మాయితో, అతడు నిన్ను గేలు చేయుటకు, నిన్ను అవమానపరచుటకు, నిన్ను హేళన చేయుటకు నీకు వాగ్దానం చేశాడని వాడంటే, ఈమె అంటుంది, మరలా అంటుంది, లేదు లేదు, ఆయన ఖచ్చితంగా నాతో వాగ్దానము చేశాడు, అందుకొరకు నేను ఎదురు చూస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకొరకు నేను, ఆమె ఏం చేస్తుందంట? ఎదురు చూస్తుందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. నేను కూడా. కాబట్టి దినములు గడిచినవి, చివరికి ఆ రోజు వచ్చింది. చెప్పిన సమయానికి అతడు వచ్చాడు. ఆమె వస్త్రములు ఆమె ధరించుకున్నది. తన కొరకు అతడు తిరిగి వస్తాడను అతని మాటలను ఆధారం చేసుకున్నది. ఆమె అక్కడ నిలబడి ఉన్నది, కొంచెమైనా కూడా సిగ్గుపడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొదటగా సిగ్గుపడింది ఆమె, అవునా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మొదటిగా సిగ్గుపడిన ఆమె ఇప్పుడు ఎప్పుడైతే ఆమెను ఆయన ప్రధానం చేసుకున్నాడో, నేను మరలా వస్తానని చెప్పాడో, అప్పుడు ఈమె ఆయనకు తగ్గట్టుగా, ఎవరికి తగ్గట్టుగా? ఆ యజమానుడికి తగ్గట్టుగా, ఎవరైతే ఆమెకు వాగ్దానం చేశాడో, ఏ వ్యక్తి అయితే ఆ స్త్రీకి వాగ్దానం చేశాడో, నేను మరలా వస్తానని చెప్పి, దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే వాగ్దానం చేశాడో, ఏ వ్యక్తి అయితే ప్రమాణం చేశాడో, ఏ వ్యక్తి అయితే మాట ఇచ్చాడో, ఆ వ్యక్తికి తగినట్లుగా ఈమె ఏం చేసిందంటే
ఇక్కడ సిద్ధపడింది. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. గౌరవుడు గల హల్లెలూయా. ఆ వ్యక్తికి తగ్గట్టుగా ఆమె సిద్ధపడింది. దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. చూడండి, ఆమె వస్త్రాలు ఆమె ధరించుకున్నది. తన కొరకు అతడు తిరిగి వస్తాడను అతని మాటను ఆధారం చేసుకున్నది. ఆమె అక్కడ నిలబడి ఉన్నది, కొంచెమైనా సిగ్గుపడలేదు. ఆమె పువ్వులను పట్టుకుని ఉన్నది. ఆమె పెండ్లి వస్త్రములన్నీ కట్టుకుని ఉండెను. ఆమె కష్టపడినని మీకు తెలుసా? ఆయన పెండ్లి కుమార్తె తను తాను సిద్ధపరచుకుని ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ యొక్క ఆయన చెప్పిన ఈ చిన్న ఉదాహరణలో ఆయన దేవుడు ఎంత సామాన్యమైన వ్యక్తులను ఎన్నుకుంటున్నాడో మనకు అర్థమవుతా ఉంది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ చికాగో నుంచి వచ్చినటువంటి ఆ యజమానుడు, ఆ గొప్ప వ్యక్తి, ఆయన గొప్ప వాళ్ళని ఎన్నుకోలేదు. ఆయన స్థాయికి తగ్గట్టుగా ఆయన ఎన్నుకోలేదు. నేను గొప్పవాడిని కదా, నాకు డబ్బు ఉంది కదా, ఏమండి, నాకు గొర్రెలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, మేళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నాకు అని చెప్పి తన స్థాయికి తగ్గట్టుగా అతను చూడలేదు కానీ, చూసుకోలేదు కానీ, ఒక పేద అమ్మాయిను, ఒక నిరుపేదను, ఒక అనాథను పిల్లరా అతడు తనకు భార్యగా ఎన్నుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. క్రీస్తు కూడా ఈ రోజు మనలను అలాగే ఎన్నుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక క్రీస్తు మనలను ఎన్నుకోవడానికి మనం గొప్పవారమని కాదు, మనము ధనవంతులమని కాదు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. లేదా ప్రియులారా, మనం ఏదో ఈ లోకంలో కలిగి ఉన్నామని దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. అలాంటి వారిని దేవుడు ఎన్నుకోలేదు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటున్నాడంటే సామాన్యులను. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. గుడ్డి వారిని, కుంటి వారిని, అంగవైకల్యము గల వారిని. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అంటే వీళ్ళందరూ శరీర సంబంధమైన వాళ్ళు కాదు, ఆత్మ సంబంధమైన గుడ్డితనం, ఆత్మ సంబంధమైన అంగవైకల్యం, ఆత్మ సంబంధమైనటువంటి కుంటివారు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు అలాంటి వారిని ఆయన ఎన్నుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, నోవాహు ఒక సామాన్యమైన వ్యక్తి. ఆయన ఎంత సామాన్యుడో పిల్లరా, ఒక పశువుల కాపరి, ఒక వ్యవసాయదారుడు. నిజంగా అలాంటి వ్యక్తితో దేవుడు మాట్లాడాడంటే ఒక గొప్పవాడు నమ్ముతాడా? అవి నమ్మే కార్యాలు కాదు అవి, కానీ నమ్మాలి. దేవుడు అంత సామాన్యులైనా ఎన్నుకుంటున్నాడు. దేవుడు వారికే ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. గౌరవుడు గల హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతగా దేవుడు అంత సామాన్యులను ఆయన ఎన్నుకోవడం జరిగింది. చూడండి, ఆ సమయంలో ఆ పాత గడియారము 5 నిమిషాలు కొట్టింది. గుర్రపు డెక్కలు శబ్దములు వారు విన్నారు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎవరు విన్నారు? అక్కడ ఉన్నటువంటి అమ్మాయిలందరూ కూడా విన్నారు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి, పాత గుర్రపు బండి ఆగింది. ఆయన దేని మీద వస్తున్నాడు అని అంటే గుర్రపు బండి మీద వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ పాత గుర్రపు బండి ఆగింది. ఆమె వారి మధ్య నుండి తలుపులు బయటకు దూకినది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వాళ్ళందరి మధ్యలో నుండి ఆమె తలుపులు తీసుకొని అక్కడి నుంచి ఏం చేసిందంట? దూకిందంట. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. తలుపులను బయటకు దూకినది. బండిలో నుండి అతడు దూకాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈయన ఎక్కడి నుంచి దూకాడంట? బండిలో నుంచి. ఆమె ఎక్కడి నుంచి దూకింది? ఇంట్లో నుంచి బయటికి దూకింది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమె అతని హస్తాలలో వాలిపోయినది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అతడు అన్నాడు, ఇప్పుడు అంతా అయిపోయినది అని ఇక్కడ కూర్చునుము. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా.
చూస్తున్న ఆ పాత సంఘ శాఖలు బంధువులు వదిలిపెట్టి ఆమె తన ఇంటికి చికాగోకు వెళ్ళిపోయినది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక దేవుడు మనలను ఇప్పుడు ఆయన ప్రధాన ఉంగరం ఇప్పుడు దొరికించలేదు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు దొరికించాడు? 2000 సంవత్సరాల క్రితము అపోస్తులైన పౌలు ద్వారా దేవుడు సంఘాన్ని, నిజమైన సంఘాన్ని ఆయన ఏం చేసుకున్నాడంటే ప్రధానము చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రధానంలో ఎవరు ఉన్నారో తెలుసా? చేపలు పట్టే జాలర్లు. అవునా? విద్య లేని వాళ్ళంతా ఎవరండి? విద్య లేని వాళ్ళు, చేపలు పట్టే జాలర్లు, వాళ్ళు వడ్రంగి పని చేసుకునేవాళ్ళు. వాళ్ళు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, పౌలు అంటున్నాడు, ఒక్క పురుషునికి నేను మిమ్మల్ని ఏం చేశాను? ప్రధానము చేసి తిని అని అంటాడు ఆయన. ఆ ప్రధానము చేయబడినటువంటి ఆ దేవుడు ఇప్పుడు మరలా వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వచ్చి ఇప్పుడు ఆయన మనలను తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటే అప్పుడు మనం పుట్టలేదు కదా అని మనం అనుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు పుట్టలేదు మనం? పౌలు యొక్క కాలంలో. అవునా? పౌలు యొక్క కాలంలో మనం ఉన్నావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు యొక్క కాలంలో శరీర సంబంధంగా మనం లేకపోవచ్చు, కానీ ఒక కణముగా మనం ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భూమికి పునాదులు వేయబడక మునిపే దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క తలంపులో పురిలరా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన మనతో ఆయన ఏం చేసుకున్నాడంటే ప్రధానం చేసుకున్నాడు. ఆయన మనకు ఉంగరాన్ని తొడిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన మాటను ఆయన ఏం చేసుకున్నాడంటే నిలబెట్టుకున్నాడు. ఈనాడు సంఘ శాఖలు మేము ఎత్తబడతాం, మా సంఘము ఇలా ఉంది, మా సంఘం అలాగా ఉంది అనుకుంటున్నారు. కానీ ఏ సంఘము కూడా దేవుడు ఎత్తబడుట్లో తీసుకుని పోడు. కానీ వినయ మనసుతో, విధేయతతో, దీన మనసుతో ఆయన కోసం ఎవరైతే ఎదురు చూస్తారో, దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన కోసం ఎవరైతే కనిపెడతారో, ఆయన కోసం ఎవరైతే నిలబడతారో, దేవుడు మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళను మాత్రమే ఆయన తీసుకుని వెళతాడు. ఆయనకు నువ్వు నచ్చాలి అంటే ఆయనకు తగినట్లుగా నువ్వు సిద్ధపడాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయనకు తగినట్లుగా నీవు సిద్ధపడాలి. కనుక ఆయనకు తగినట్లుగానంటే ఆయన ఆభరణాలు మనకిచ్చాడు. ఆయన ఆభరణాలు ఎప్పుడిచ్చాడు, ఎక్కడిచ్చాడు అని అంటే ఆయన ఆభరణాలు, పెండ్లి కుమార్తెకు కావలసిన ఆభరణాలు, పెండ్లి కుమార్తెకు కావలసిన వస్త్రములు, పెండ్లి కుమార్తెకు కావలసినటువంటి అలంకరణ ఏదైతే ఉన్నదో ఆ అలంకరణ, ఆభరణములు, వస్త్రాలన్నీ కూడా ఎక్కడున్నాయి అని అంటే పరిశుద్ధ గ్రంథములో. ఎక్కడున్నాయి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథం ఇప్పుడు పుట్టింది కాదు, ఇప్పుడు రాసింది కాదు. ఇది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది మనుషులు రాసిన గ్రంథం కాదు. ఇది దేవుడు రాసిన గ్రంథం. ఇది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన గ్రంథం ఇది. దీనుల కోసం రాయబడిన గ్రంథం ఇది. గొప్ప వ్యక్తుల కోసం రాయబడింది కాదు ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి కోసం అయితే దేవుని కోసం ఎదురు చూస్తారో, ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తారో, ఆయన దయ కోసము, ఆయన కనికరము కోసము, కృప కోసము ఎవరైతే కనిపెట్టుకుంటారో వాళ్ళ కోసమే ఈ గ్రంథం రాయబడింది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనం సిద్ధపడి ఉండాలి. ఆ పెండ్లి కుమార్తె, ఆ యొక్క క్రీస్తు బ్రహ్మం చెప్పినటువంటి ఆ యొక్క చికాగో వ్యక్తి
ఆ యజమానుడు ఏ విధంగా అయితే ఒక అనాథను, ఎన్నిక లేనటువంటి దానిని ఆయన ఎన్నుకున్నాడు, ఆమెతో ప్రమాణము చేశాడు, వాగ్దానము చేశాడు, ప్రదానము చేసుకున్నాడు, మరలా తిరిగి వస్తానన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక మాట తప్పని దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా ఈ రోజున ప్రియులను గమనించండి, వాగ్దానాలు, ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన వాక్యమే మనకు అలంకరణ, ఆయన వాక్యమే మనకు రక్షణ, విమోచన. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక అటువంటి వాక్యాన్ని మనము సరిగ్గా ప్రియులారా అలంకరించుకొని ఎత్తబడే వరకు కూడా మనము ఆయన సన్నిధిలో మనం కనిపెడుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరే చూద్దాం 52వ అధ్యాయము యెషయా గ్రంథము. ఇప్పుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. ఆల్రెడీ వాగ్దానం చేసింది ఏదైతే ఉన్నదో దాన్ని ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇక్కడ సియోను లెమ్ము నీ బలమును ధరించుకునుము, పరిశుద్ధమైన పట్టణమా యెరూషలేమా నీ సుందర వస్త్రములు ధరించుకునుము. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒక్కడైనను, అపవిత్రుడైన ఒక్కడైనను లోపలికి రాడు. నీ ధూళి దులుపుకునము, యెరూషలేమా లేచి కూర్చునము. చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పుకొనము. ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు పెళ్లి కుమార్తెతో. సియోను అనగా ఎవరు? పెళ్లి కుమార్తె, ఆయన భార్య, ఆయన యొక్క వధువు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సియోను లెమ్ము నీ బలమును ధరించుకొనుము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది మన అంశం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సియోను లెమ్ము నీ బలమును ధరించుకునము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడుంది నీ బలం? కాబట్టి సియోను యొక్క బలం ఎక్కడుంది? ఎక్కడుంది బలం? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బిర్యానీ తింటే పెళ్లి కుమార్తెకు బలం వస్తుందా? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఏమండి, లేకపోతే బాదం పప్పు, పిస్తా పప్పులు, ఇది తింటే పెళ్లి కుమార్తెకి బలం వస్తుందా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది శరీర సంబంధమైన బలం. అది ఏది? మటన్ బిర్యానీ కానీ, చికెన్ బిర్యానీ కానీ, లేదా బాదం పప్పులు కానీ, పిస్తా పప్పులు కానీ, నువ్వు ఏది తిన్నా అది కేవలము నీ శరీరానికి మాత్రమే పనిచేస్తుంది. ఏ మాత్రము కూడా అది ఏ మాత్రము కూడా ప్రియులారా గమనించండి, నీ ఆత్మకు అవి పనికిరావు. మటన్ బిర్యానీ నీ యొక్క ఆత్మకు అది పని చేయదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మటన్ బిర్యానీ తినాలి నువ్వు. లోరుడు గారు. హల్లెలూయా. శరీర సంబంధమైనది కాదు. సియోను లెమ్ము నీ బలమును ధరించుకునుము. సియోను యొక్క బలము ఎక్కడున్నది అని అంటే ప్రియులారా గమనించండి, దేవుని యొక్క వాక్యములోనే ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీ వస్త్రమును ధరించుకునుము. ఈరోజు మనము నిజంగా ఆయన ఇచ్చిన వస్త్రాలు మనం ధరించుకున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, పరమగీతాల గ్రంథంలో ఆయన అంటాడు. చూడండి, ఒక మాట చూడండి అక్కడ పరమగీతాలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. 3వ అధ్యాయం మొదటి చదవండి. రాత్రివేళ పరుండియుండి నేను
నా ప్రాణప్రియుని వెతికితిని. ఆ, వెతికినను అతడు కనబడక ఉండెను. ఆ. నేనిప్పుడే లేచెదను. నేను ఇప్పుడే లేచెదను. పట్టణము వెంబడి పోయి వెతుకుదును. ఆ, సంత వీధుల్లోను ఆ. రాజ వీధుల్లోను ఆ. తిరుగుదును. ఆ, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. ఆ, నేను వెతికినను అతడు కనబడలేదు. ఆ, పట్టణమందు సంచరించు కావలి వారు నాకు ఎదురుపడగా ఆ, మీరు నా ప్రాణప్రియుని చూచితురా అని నేను అడిగి తిని. ఆ, నేను వారిని విడిచి ఆ. కొంచెం దూరము పోగా ఆ. నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. ఆ. వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొంటిని. ఆ. నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని. ఆ. నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకొని వచ్చి తిని. చాలండి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ ఆ ఈ ఈ యొక్క షోలమితి ఏమంటుందంటే రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెదకి తిని. వెదకినను అతడు కనబడక ఉండెను. నేను ఇప్పుడే లేచెదను. పట్టణము వెంబడిపోయి వెదకెదను. సంత వీధులలో రాజవీధులలో తిరుగుదును. నా ప్రాణప్రియుని వెదకినను అతను వెదకుదును అని నేను అనుకుంటుని. నేను వెదికినను అతడు కనబడలేదు. ఎందుకు కనబడతాడు? దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. సంఘ శాఖ ఇప్పుడు షోలమితి దేని సూచనగా ఉందంటే చూడండి ఈ మాటలను బట్టి ప్రియులారా, సంఘ శాఖలో ఈరోజు సంఘ శాఖలో దేవుని వెతుకుతున్నాయి. ఎక్కడ వెతుకుతున్నాయి? ఎక్కడ వెతుకుతున్నారు వాళ్ళు? సంత వీధులలో, రాజభవనములలో. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎక్కడ వెతుకుతున్నారండి? సంత వీధులలో, రాజవీధులలో. సంత వీధులలో వెతికితే దేవుడు కనబడ్డు. రాజవీధులలో వెతికితే దేవుడు మనకు దొరకడు. ఆమె అంటుంది కదా, ఏమంటుంది ఆమె? నేను సంత వీధులలోను రాజవీధులలోను పట్టణములలోను ఎదికినను. ఏమండి? వెదికినను అతడు నాకు కనబడలేదు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఇప్పుడు 5వ అధ్యాయంలోకి వద్దాం. ఒకసారి 5వ అధ్యాయంలో మొదటి నుంచి చదవండి. నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానవనమా. చూడండి, నేను ఇప్పుడు పెళ్లి కుమారుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమండి? చాలా జాగ్రత్తగా వినాలి ప్రతి పాయింట్. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారంటే పెళ్లి కుమారుడు మాట్లాడుతున్నాడు. చూడండి, చదవండి మళ్ళా మొదటి నుంచి చదవండి. నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానవనమునకు నేను ఏతించి తిని. పెళ్లి కుమారుడు అంటున్నాడు, ఓ నా సహోదరి ప్రాణేశ్వరి, నేను నా ఉద్యానవనమునకు ఏతించి తిని, నేను అక్కడ ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆమె ఎక్కడ ఎదికింది? సంత వీధుల్లో ఎదికింది. రెండవది రాజవీధుల్లో వెతికింది. ఏమండి? పట్టణములలో వెతికింది. సంత వీధుల్లో ఆయన కనుగొనలేదు, రాజవీధుల్లో ఆయన కనుగొనలేదు, పట్టణాలలో ఆయన కనుగొనలేదు. ఆమె ఎక్కడ వెతికినా అతడు నాకు కనబడలేదు అని చెప్తున్నామె. ఇప్పుడు 5వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఇక్కడ పెళ్లి కుమారుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానవనమునకు నేను ఏతించి తిని. ఆ తర్వాత నా జటామాంసిని నా గ్రంథ వర్ణములను కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను. చూడండి ఇక్కడ ఆయన అక్కడ ఉండి ఏం చేస్తున్నాడంట? ఎక్కడున్నాడు ఈయన? ఎక్కడున్నాడు? ఇక్కడ ఉద్యానం. ఆయనకంటూ ఒక ఉద్యానవనం వనం ఉంది. దేవుని స్తోత్రం కనుక. హల్లెలూయా. ఆయనకంటూ ఒక ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానవనంలో ఆయన కూర్చొని ఉన్నాడంట. ఆయన కూర్చొని ఏం చేస్తున్నాడు తెలుసా? నా జటామాంసిని నా గ్రంథ వర్ణములను కూర్చుకొనుచు ఉన్నాను. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను. క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను.
నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి. నేను నిద్రించితేనే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియులారా, నా పార్వమ, నిష్కలంకురాలా ఆలకింపుము. నా తల మంచుకు తడిసి ఉన్నది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసి ఉన్నవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి పిల్లరా, ఆమె ఏమంటుందో తెలుసా? ఆయన ఎక్కడున్నాడంట? దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. తలుపు దగ్గర నిలబడి ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన తలుపు తట్టుతూ ఈ మాటలన్నీ చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆయన తలుపు దగ్గర ఉండి ఈ మాటలు చెప్తున్నాడు. నేను ఎక్కడో నువ్వు ఎదిగినా, నువ్వు అక్కడ ఎదిగా ఇక్కడ ఎదిగావు, కానీ నా ఉద్యానవనంలో నువ్వు వెతకలా. నా ఉద్యానవనంలో నేను నా చెలికాలతో ఉన్నాను, చెలికత్తెలతో ఉన్నాను, నా స్నేహితులతో ఉన్నాను. ఉండి అక్కడ ఏం చేస్తున్నాను? తేనె పట్టియు భుజించుచున్నాను, క్షీరరస ద్రాక్షారసమును పానము చేయుచున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం చూడండి 3వ వచనంలో ఆమె ఏమంటుందో చూద్దాం. నేను వస్త్రము తీసివేసి తిని, నేను మరలా దాన్ని ధరించనేలా నా పాదములు కడుక్కుంటున్నాయి, నేను మరలా వాటిని మురికి చేయనేలా. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. తలుపు సందులలో నా ప్రియుడు చెయ్యి చాపి ఉండగా నా అంతరంగము అతని ఎడలా జాలికొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని, నా చేతుల్లో నుండి నా వేళ నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయెను. నేను స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు ఆయన ఏం చేశాడంట? ఎక్కడున్నాడు అని అంటే తలుపు దగ్గర, ఇంటి గుమ్మం దగ్గర తలుపు దగ్గర ఉన్నాడు. ఈమె ఏం చేసింది? లోపలుండి ఏం చేసిందంట? వస్త్రం తీసేసిందంట. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వస్త్రం తీసి ఏం చేసింది? పడుకొని ఉంది. ఆ ప్రియుడు వచ్చి తలుపు తట్టాడు. తలుపు తట్టే ఆమె అనుకుంటుంది, నేను ఇప్పుడే కదా కాళ్ళు కడుక్కున్నాను, నేను లేచే మళ్ళీ నా కాళ్ళు ఏమైపోతాయి? మురికైపోతాయి. నేను ఇప్పుడే కదా వస్త్రం తీసేసాను, మళ్ళా దాన్ని నేను ధరించనేలా. చూశాడు, రాత్రంతా అక్కడ నిలబడి చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈమె లేచి వస్త్రం ధరించి వెళ్ళి తలుపు తీసేటప్పటికే ఆయన వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈరోజు సంఘ శాఖల యొక్క విధానం అలాగే ఉంది. ప్రతి సంఘ శాఖ, ప్రతి డినామినేషను మత సిద్ధాంతాలతో, ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో దేవుని యొక్క వాక్యమునకు ప్రకటించుటకు బదులుగా వారి సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు ప్రియులారా సంఘములో బోధిస్తున్నారు. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి దేవుడు ప్రియులారా దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. 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 చూడండి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె తలుపు దగ్గర చేరి ఆయన ఆమెతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణేశ్వరి, నా ప్రియురాల, నేను ఎక్కడున్నాను అని అంటే నా ఉద్యానమందు నేనున్నాను. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు
ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈమె మాత్రము ఏ మాత్రము కూడా చలనం లేకుండా మంచం మీద పడుకొని దేవుడిచ్చినటువంటి ఆ వస్త్రాలను తీసివేసి దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆమెకి ఇష్టం వచ్చినట్టు అక్కడ ఏం చేస్తున్నారంటే ప్రియులారా ప్రవర్తిస్తా ఉన్నది. అక్కడ ఆమెకి ఇష్టం వచ్చినట్టు ఆమె ప్రవర్తించుచున్నది. కానీ ఈరోజు సంఘ శాఖలు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ మాత్రం కూడా సంఘ శాఖల్లో ఈ రోజున వాక్యము లేదు, వాక్యము లేదు. కల్పన కథలు మాత్రమే చెప్తున్నారు. వాక్యము లేదు. ఈరోజు ప్రార్థన జీవితాలు లేవు, వాక్యం చదవటం లేదు, వాక్యం వినటం లేదు, ప్రార్థన చేయటం లేదు, పిల్లల్ని పెంచవలసిన విధానంలో పెంచటం లేదు ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ఇదిగో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రాణేశ్వరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ఉద్యానమందు నేను ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 6వ వచనం చదవండి. 6, 7 వచనాలు. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతన్ని వెతికినను అతడు కనబడకపోయాను. అతడు నాకు కనబడకపోయాను. నేను పిలిచినను అతడు పలుకలేదు. పట్టణములో తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచి. మరి కొడతారు. మరి నువ్వు దొరికింది ఎవరికి? కాపలా దొంగల వాళ్ళు. ఇప్పుడు యెరూషలేము నుండి యెరికోకు ఒక వ్యక్తి బయలుదేరాడు, అవునా? మరి బయలుదేరినప్పుడు ఏం జరిగింది? అతడు ఎవరు దొరికాడు? దొంగలకు దొరికాడు. అతను ఎవరికండి? దొంగల చేతికి దొరికాడు. మరి దొంగల చేతికి దొరికితే వాళ్ళు ఊరుకుంటారా? ఏం చేస్తారు? కొడతారు. కొట్టి ఏం చేస్తారు? నీ దగ్గర ఉన్నదంతా కూడా దోచుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దోచుకుంటారు. దోచుకుని ఏం చేశారు? కొరవ ఊపిరితో విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క యెరూషలేములో నుంచి యెరికోకు బయలుదేరినటువంటి ఆ వ్యక్తి ఏ విధంగా అయితే దొంగలకు దొరికాడో, అలాగనే ఇక్కడ ఈ యొక్క షోలమితి, ఈ సంఘము ఎవరు దొరికింది? దొంగలకి దొరికిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆ దొంగలు ఏం చేశారు? ఆమె పట్టణంలో తిరుగు కావలి వారు నాకు ఎదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. ప్రాకారం మీద కావలి వారు ఆమె కొట్టి గాయపరిచారట. ప్రాకారం మీద ఉన్నవారు, కాపలా వాళ్ళు నా పై వస్త్రమును దొంగిలించిరి. ఆమె పై వస్త్రాన్ని దొంగిలించారంట. ఎంత అవమానము! దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కాపలా వాళ్ళు, ఆ దొంగలు ఆమెను కొట్టి గాయపరచి ఆమె పై వస్త్రమును ఏం చేశారంట? దొంగలించారంట. ఇంకా యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు నీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లనని మీరు అతనికి తెలియజేయనట్లు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరితో మొదలు పెట్టుకుంటుంది తెలుసా? యెరూషలేము కుమార్తెలు ఎవరో కాదు, నిజమైన వధువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రేపు యెరూషలేము ఏం అయిపోతుందో తెలుసా? అంటే యెరూషలేము అంటే ఇజ్రాయేల్ ఏం చేయబోతుందో తెలుసా? సియోను కుమార్తె దగ్గరకు వచ్చి ఆమె మొరపెట్టుకుంటుంది. ఏమని? సియోను ఎక్కడా? మేము ఎదుగుతున్న ప్రభువు మా దేవుడు సియోనులోనే ఉన్నాడు. ఇప్పుడు ఈ షూలమితి ఎవరి దగ్గరికి వెళ్ళింది? సియోను కుమార్తెల దగ్గరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అక్కడ అంటున్నాడు, సియోను
లెమ్ము లెమ్ము నీ బలమును ధరించుకునము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సియోను యొక్క బలము దేవుని యొక్క వాక్యమే. ఏ వాక్యము? నీవు జీవించుచున్న కాలములో నీ కోసం పంపించబడిన ప్రవక్త, ఏ ప్రవక్త కాలంలో నువ్వు జీవిస్తున్నావో ఆ ప్రవక్త యొక్క సందేశమే సియోను యొక్క బలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమంటుంది అక్కడ? ఆమె ఏమంటుంది? నా వస్త్రమును దొంగిలించిరి, వాడు తీసివేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, ప్రియుడు మీకు కనబడిన నా ప్రియుడు నీకు కనబడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్ఛిల్లనని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు సంఘ శాఖలు ఇదే మాట పలకపోతా ఉన్నాయి. సియోను ఎక్కడా? పెళ్లి కుమార్తె వెళ్ళిపోయిందా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓ మేమే పెళ్లి కుమార్తె అనుకుంటున్నాం కదా. ఆమేన్. హల్లెలూయా. మేమే. ఈరోజు సిలోను పెంతెకొస్తేలు ఉన్నారనుకోండి, వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోకుండా, వివాహాలు చేసుకోకుండా మేమే ఎత్తబడే వాళ్ళమి, మేమే వధువు సంఘము అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మేమే ఎత్తబడే వధువు సంఘం. ప్రతి సంఘము కూడా ఈరోజు అదే విధంగా ఆలోచన చేస్తా ఉన్నది. కానీ ఇక్కడ సంఘం ఏమంటుంది? ఇదిగో నేను దొంగల చేతికి చిక్కాను. ఎవరి చేతికి చిక్కారంట? కాపలా వాళ్ళకి, గోడ మీద ఉన్నటువంటి కాపలా వాళ్ళకి. వారు నన్ను కొట్టారు, గాయపరిచారు, నా వస్త్రమును దొంగిలించారు. మరి వస్త్రం తీసివేయబడింది, పట్టబడింది, దొంగలకి దొరికింది. మరి వస్త్రం తీయబడినప్పుడు మరి దేవుడు ఆ వస్త్రాన్ని మరలా నువ్వు ఆ వస్త్రం ధరిస్తేనే దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నువ్వు ఆ వస్త్రం ధరించాలి అంటే ప్రియులారా, నీ సంఘ శాఖలు విడిచిపెట్టి నువ్వు బయటికి రావాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సియోను ఎక్కడ? సియోను ఎక్కడ? మా దేవుడు ఎక్కడున్నాడు? మీ దేవుడు సియోనులో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సియోను లెమ్ము లెమ్ము నీ బలమును ధరించుకునము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు థామస్ చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సియోను యొక్క బలం ఏంటి? పెళ్లి కుమార్తె యొక్క బలం ఏంటి? యేసు క్రీస్తు యొక్క పునరుత్థానపు శక్తియే సియోను యొక్క బలము. అదే ధరించాలి. ఉన్నత గ్రహింపు శక్తులు ఆయన మాట్లాడుతున్నాడు. ఏదైతే యేసు క్రీస్తు యొక్క ఆయన తిరిగి లేపిందో, ఏ జీవమైతే, ఏ శక్తి, ఏ సామర్థ్యం అయితే యేసు క్రీస్తును సమాధిలో నుండి బయటకు లేపిందో, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే ఈ రోజున ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మమును, ఆయనను ఆ యొక్క సమాధిలో నుంచి ఆయనను కూడా తిరిగి లేపిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పునరుత్థానపు శక్తి, జీవము, సామర్థ్యము. ఆమేన్. హల్లెలూయా. ఇది పెళ్లి కుమార్తె యొక్క బలమది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక నీవు ధరించాల్సింది, నువ్వు తినాల్సింది ఏమిటి అని అంటే దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యము ద్వారా నువ్వు బలము పొందుకుంటావు, శక్తి, సామర్థ్యం పొందుకుంటావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆత్మీయ జీవితానికి కావలసింది వాక్యము. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. ఆమేన్. హల్లెలూయా. దావీదు అంటున్నాడు కదా, ఏమండి? 119వ కీర్తన 50వ వచనం చూడండి. 119వ కీర్తన 50వ వచనం.
నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది. బాధలో నా బాధలలో నాకు నెమ్మది కలిగించు. అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నది. గర్విష్ఠులు చాలండి. ఆమేన్, హల్లెలూయా. ఏది నీ ఫలము? ఏది నిన్ను బ్రతికిస్తుంది? ఏది నీకు శక్తినిస్తుంది? ఏమండి అని అంటే నీ వాక్యమునను దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొక దగ్గర రాయబడి ఉంటుంది ఏమిటంటే తేనె కంటెను జుంటె తేనె దారుల కంటెను నీ వాక్యము నాకు మధురమైనది అని ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ఆత్మకు ఆహారము నీ వాక్యమే. సియోను లెమ్ము లెమ్ము, ఇదిగో నీ ఫలమును ధరించుకును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తేనె కంటెను జుంటె తేనె దారుల కంటెను నీ వాక్యము క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నీ వాక్యము నాకు దొరికింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి సియోను యొక్క బలం ఏంటి? దావీదు అంటున్నాడు క్రొవ్వు మెదడు దొరుకున్నట్లుగా నీ వాక్యము నాకు. అవునండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సియోను యొక్క బలము వాక్యము. నువ్వు వాక్యముతో జీవించాలి, వాక్యముతో నువ్వు బ్రతకాలి. నీ ఆత్మ దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. ఏమండి ఏంటి సియోను యొక్క బలం ఏంటి? వాక్యమే. నిన్ను నడిపించేది వాక్యమే. నీ పాదాలకు దీపముగా ఉండేది వాక్యమే. చూడండి 23వ కీర్తన. సియోను యొక్క బలం ఏమిటో అక్కడ మనకు తెలియజేయబడతా ఉంది. 123వ కీర్తన. 23వ కీర్తన. స్తోత్రం. చదవండి మొదటి నుంచి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను. ఏ అపాయమునకు భయపడను. ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు. నీవు నాకు తోడైందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచి ఉన్నావు. నూనెతో నా తలంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. సియోను యొక్క బలము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమిటేనంటే ఆయన అంటున్నాడు ఇదిగో ఆ పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు. వాక్యం ఉండే చోట్ల మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సియోను యొక్క బలం ఏంటో తెలుసా? గాఢాంధకారములో నువ్వు నడిచినా, ఏమండి గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను. నువ్వు చీకట్లో ఉన్నా సరే నీకు వెలుగు కలుగుతా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చీకట్లో నువ్వు నడిచిన, గాఢాంధకారపు లోయలలో నువ్వు సంచరించినా చూడండి ఏ అపాయము నీకు రాదు. ఏ తెగులును నీ గుడారము సమీపించదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక సియోను యొక్క బలం ఏమిటంటే దేవుని యొక్క వాక్యమే. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నీవు నడిపించబడవలసింది దేవుని యొక్క వాక్యము ద్వారానే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ నువ్వు చీకట్లో నడిచినా,
గాఢాంధకారపు లోయలలో నువ్వు సంచరించిన పిల్లరా, నువ్వు ధరించినటువంటి బలము ఏదైతే ఉన్నదో ఆ బలము నీకు ఏం చేస్తుందంటే వెలుగును ఇస్తా ఉన్నది. అక్కడ దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక సియోను, లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించుకొనుము, నీ పాద ధూళిని దులుపుకొనుము, నీ మెడకట్లు విప్పుకొనుము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు బలం ధరిస్తావో అప్పుడు వాటికంతటికి అవే ఏమైపోతాయంటే నువ్వు చెరలో నుంచి బయటకు వస్తావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూడండి 52వ అధ్యాయం యెషయా గ్రంథం ఒకసారి మళ్ళా మనం అక్కడికి వద్దాం. సియోను, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించు. ఇప్పుడు సియోను యొక్క నువ్వు ఆ బలమును ధరిస్తే, చూడండి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే, క్రీస్తు ఏం చేస్తున్నాడంటే సియోను లేపుతున్నాడు. ఇక్కడ మీరు మొట్టమొదటి గమనించాల్సింది, సియోను లెమ్ము లెమ్ము అంటే ఆమె ఏం చేస్తుంది? నిద్రపోతుంది. ఆమె కూడా సియోను ఏం చేస్తుంది ఇక్కడ? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సియోను లెమ్ము లెమ్ము, అదే అర్ధరాత్రి గడియ. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. లే, నీ బలమును ధరించు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆల్రెడీ నీకు బలం ఇవ్వబడింది. ఆల్రెడీ క్రీస్తు యొక్క రక్తము, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క రక్తము, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము ఆల్రెడీ నీకు శక్తి సామర్థ్యముగా ఇవ్వబడింది. నీ కోసం ఏ దేవుడైతే త్యాగము చేశాడో, ఏ రక్తం అయితే చిందించాడో ఆ రక్తముదిగో నువ్వు ధరించాలి. నిద్రపోతున్నా సియోను సోమర్తనంగా. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే వినయం లేదు, విధేయత లేదు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి ఇంకేం ధరిస్తారు మీరు బలాన్ని? ఎందుకోసము? ఇక్కడ వాళ్ళ జీవితాలు త్యాగం చేయబడ్డాయి. ప్రవక్తలు జీవితాలు త్యాగం చేయబడ్డాయి. ఒక ప్రవక్త కాదు, పరిశుద్ధ గ్రంథములో క్రీస్తు థామస్ ఆఖరి ప్రవక్త వచ్చి వాళ్ళ జీవితాలతో సహా వాళ్ళు త్యాగం చేశారు. ఎవరి కోసమే తెలుసా? ఒక సియోను కోసమే, నిజమైన ఆయన వధువు గురించి మాత్రమే. ఎందుకు? వాళ్ళని దేవుడు పీల్చి పిప్పజేశాడు వాళ్ళ జీవితాలను. ఈ రోజున మనం క్షేమంగా ఉన్నాం. దేవుడు మనకు అన్ని ఇచ్చాడు. తినడానికి తిండి ఇచ్చాడు, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇస్తున్నాడు. ఇంత సుఖమైనటువంటి ఒక సౌకర్యమైనటువంటి వసతులు దేవుడు మనకి ఈరోజు కల్పించాడు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళన్నీ కూడా త్యాగం చేశారు. వాళ్ళు యేసుక్రీస్తు తన జీవితాన్ని త్యాగం చేసినాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ తన జీవితాన్ని త్యాగం చేసినాడు. ఆయన క్రీస్తు థామస్సు ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి కోసము? సియోను కోసం. ఆయన లేపుతున్నాడు, సియోను లే, నీ బలమును ధరించు. ఎందుకో తెలుసా? ఎందుకు ధరించాలి? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఓ పరిశుద్ధమైన పట్టణమా, యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. అంటే ఈవిడ కూడా వస్త్రాలు తీసేసి ఉంది. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సియోను కూడా ఏం చేస్తుంది? ధరించుము అని అన్నాడు. అంటే అర్థమైంది, తీసేసి ఉంటేనే కదా. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అక్కడ షోలమితి వస్త్రాలు తీసేసింది, ఇక్కడ సియోను కూడా వస్త్రాలు తీసేసింది. కానీ షోలమితితో నువ్వు ధరించని చెప్పట్లేదు, కానీ ఇక్కడ సియోనుతో చెప్తున్నాడు. ఇక్కడ దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. షోలమితితో చెప్పట్లేదు అక్కడ. మీరు కావాలంటే మళ్ళీ తర్వాత చదవండి మీరు. ఆమె ప్రియుడు వెళ్ళిపోయాడు, ఇంకెప్పుడు కూడా వాళ్ళు కలుసుకున్నట్టు అక్కడ మనకు కనబడదు వాక్యంలో. కానీ ఇక్కడ దేవుడు సియోనుతో మాట్లాడుతున్నాడు. అంటే సియోను కలుసుకోవడానికి ఇక్కడ దేవుడు ఆశపడతా ఉన్నాడు. లే, నీ వస్త్రాలను ధరించుము. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా.
చూడండి ఇంకా ఏమంటున్నాడు ఆయన, ఇక మీదట సున్నతి పొందని వాడెవడు మీ మధ్యలో ఉండడు. పాపం చేసే ఏ వ్యక్తి కూడా మీ మధ్యలో ఉండడు. లోపలికి రాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అది పరిశుద్ధమైన పట్టణం. అది సియోను అనేది ఒక పరిశుద్ధమైన పట్టణం. అది ఒక సుందరమైన పట్టణం. అది అక్కడ ఏ సున్నతి పొందని వాడు ఏ ఒక్కడు కూడా నీలోకి రాడు. పాపం చేసేవాడు, అపవిత్రుడు, అబద్ధాలు చెప్పేవాడు, దొంగతనాలు చేసేవాడు, మోసం చేసేవాడు ఇక మీదట నీ మధ్యలోకి రాడు. అపవిత్రుడైనను లోనికి రాడు. ధూళి దులుపుకునము, లేచి కూర్చునము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పుకొనము. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సియోను ద్వారా ఒక పరిచర్య చేయబోతున్నాడు. ఆయన పరిచర్య చేయబోతున్నాడు. సియోను ద్వారా ఒక బలమైన పరిచర్య జరగబోతుంది. సియోను ద్వారా ఒక బలమైన పరిచర్య జరగబోతుంది. సియోను ద్వారా జరిగే పరిచర్య మృతులు పునరుత్థానం జరగబోతా ఉంది. సియోను ద్వారా జరిగే పరిచర్య ఈ ప్రపంచానికి తీర్పు తీర్చబోతా ఉన్నది. సియోను ద్వారా జరిగే పరిచర్య, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ శరీరాలు మీరే మార్పు స్థితిలోకి తీసుకురావాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అబ్రహాము, శారా వాళ్ళు ఇసాకును కనేటప్పుడు వారి శరీరాలు పూర్తిగా మార్చబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అబ్రహాము 21 సంవత్సరాల యవనస్తుడిగా మారిపోయాడు. శారా 18 సంవత్సరాల యవనస్తురాలుగా మారిపోయింది. అప్పుడు పుట్టాడు ఇసాకు వాళ్ళకి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ శరీరాలు మార్పు చెందబడ్డాయి. క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాముకు 100, ఇస్సాకు శారాకి 90 సంవత్సరాలని వాళ్ళ వయసును అక్కడ మెన్షన్ చేశారు. కానీ వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడంట, నిజంగా ఆ స్థితిలో ఉన్నప్పుడు పిల్లలు పుడతారా? పుట్టరు. ఏ స్త్రీకి 90 సంవత్సరాల వయసులో పిల్లలు పుట్టరో, ఏ పురుషుడు కూడా ఆ సమయంలో ఆ యొక్క పిల్లలు పుట్టే బలము వాళ్ళకు ఉండదు. కానీ దేవుడు వారి యొక్క స్థితిని మార్చి, అబ్రహాము 100 సంవత్సరాలు ఉంటే ఆ 100 సంవత్సరాల స్థితిని ఎక్కడికి తీసుకొచ్చాడు? 20 సంవత్సరాల యొక్క స్థితికి తీసుకొచ్చాడు. ఆయన నవ యవనుడుగా మారిపోయాడు అబ్రహాము. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. శారా నవ యవన స్థితిగా మారిపోయింది. ఏమండి, అక్కడ అభిమేలకు రాజు ఉన్నాడు. ఎవరైనా 90 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయిని తీసుకుపోతాడా? శారాని తీసుకుపోయాడా లేదా? తీసుకెళ్ళాడా లేదా? మరి 90 సంవత్సరాల వయసు కలిగిన స్త్రీని ఏ రాజు అయినా సరే తీసుకుపోయి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడా? చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏ రాజు కూడా 90 సంవత్సరంలో ముసల్దాన్ని తీసుకెళ్ళి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి, కానీ శారాని తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు తెలుసా? శారా వయసు అప్పుడు ఎంత ఉందో తెలుసా? 18 సంవత్సరాల నవ యవన స్త్రాలుగా మారింది. అందుకే రాజు ఆమెను మోహించాడు, తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ రహస్యాలు ఎవరికి తెలియకూడదండి. క్రీస్తు బ్రహ్మ వచ్చి మనకు చెప్తేనే మనకు తెలిసినాయి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఆ రాజు ఆమెను తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమె వయసు ఎంతప్పుడు? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డ శరీరాలు మార్చాడు దేవుడు. అక్కడ వాళ్ళు పిల్లలు పుట్టే ఆ స్థితిలోనికి, ఆ యవన స్థితిలోనికి ప్రియులారా దేవుడు వారిని తీసుకొచ్చాడు. అందుకే మనకు వృద్ధాప్యం కూడా మనకు లేదు. మీరు నమ్మితే దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. సియోనుకు వృద్ధాప్యం లేదు, సియోనుకు మరణం లేదు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా.
సియోను ఎప్పుడు జీవించే ఉంటుంది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సియోనుకు వృద్ధాప్యం లేదు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మీ శరీరాలు ముడత పడవు. వాక్యాన్ని నమ్మితే మీ శరీరాలు ముడతలు పడవు. స్తోత్రం. మీ శరీరాలు నవ యవన స్థితిలోనికి దేవుడు తీసుకుని వస్తున్నాడు. అక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నవ యవన స్థితిలోనికి ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎటువంటి గొప్ప వర్తమానంలో మనం ఉన్నామో తెలుసా? వాక్యాన్ని నిజంగా పరిపూర్ణంగా నమ్మితే బిడ్డలారా, ఆ వాక్యం చెప్పింది ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో అది మీ జీవితాల్లో మీరే చూస్తారా? దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. స్తోత్రం. మనకు వృద్ధాప్యం లేదు. ఎందుకంటే శారా అబ్రహాము యొక్క శరీరాలు మార్చబడ్డాయి. అక్కడ శారా దేనికి సూచనగా ఉన్నది? నిజమైనటువంటి ఒక వధువుకి సూచనగా ఉన్నది. అక్కడ ఆమె శరీరం మార్చబడింది. 90 సంవత్సరాల వయసు కలిగిన శారా యొక్క శరీరము 16-18 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక నవ యవనస్తురాలుగా మారిపోయింది అక్కడ. అందుకే రాజు ఆమెను ఇష్టపడ్డాడు, తీసుకుని వెళ్ళాడు. దేవుడు మాట్లాడాడు రాజుతో, నువ్వు తీసుకొచ్చినటువంటి ఆ స్త్రీ వేరొకనికి భార్య. ఒకవేళ నువ్వు కానీ ఆమెను కానీ ముట్టితే నీకు సంతానం లేకుండా చేసేస్తానన్నాడు. చూశారా? దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈరోజు వధువు వాగ్దానం కూడా అదే. వధువుని ఎవరైనా ముట్టితే దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వధువుని నిజంగా ఎవరైనా ముడితే దేవుడు ఊరుకోడు. ఎంత గొప్ప స్థానమో తెలుసా అది? దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినతో సమానం అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నిజంగా రాజుతోనే దేవుడు మాట్లాడాడు. ఆ స్త్రీ ఒకడికి భార్య, నువ్వు మర్యాదగా తీసుకెళ్లి విడిచిపెట్టు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. భయపడ్డాడు రాజు. అబ్రహాముని పిలిచి అడిగాడు, నువ్వు ఎందుకు అబద్ధం చెప్పావు? నువ్వు నా చెల్లి అన్నావు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూశారా? ఆమె వయసు అప్పుడు 18 సంవత్సరాలు మధ్యలో, 16కి 18 సంవత్సరాల మధ్యలో ఉన్నది శారా వయసు. అందుకే రాజు ఆమెను ఇష్టపడ్డాడు, అందుకే తీసుకుని వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నిజంగా 90 సంవత్సరాల వయసులో ఉంటే ఏ రాజు కూడా ఆ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళండి. ఎంత గొప్ప సంగతి అసలు అది. ఈరోజు చరిత్రలో అది ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నిజంగా క్రైస్తవులు ఆలోచించాల్సిన విషయం ఇది. నిజంగా 90 సంవత్సరాల వయసు కలిగిన శారాని ఒక రాజు ఎట్లా తీసుకెళ్తాడు? ఏదో జరిగింది అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏం జరిగింది? శారా యొక్క శరీరము మార్పు చెందింది. పిల్లలు కనే స్థితిలోకి శారా వచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. పిల్లలను ఆ కనే స్థితిలోకి అబ్రహాము మార్చబడ్డాడు. వాళ్ళ శరీరాలు మార్చబడ్డాయి. వాళ్ళు నవ యవన స్థితిలోకి వచ్చేసారు. ఒక బలవంతులుగా వచ్చేసారు, శక్తివంతులుగా వచ్చేసారు. వాళ్ళ శరీరాలు మార్చబడ్డాయి. ఈ రోజున మనం ఎత్తబడే ముందు ప్రియులారా, మన శరీరాలు కూడా మార్చబడాలి. అది ఎలా మార్చబడాలి? నవ యవన స్థితిలోకి మనం రావాలా. మనకు వృద్ధాప్యం అనేది లేదు. అబ్రహాములో దేవుడు దాన్ని చూపించాడు, శారాలో దేవుడు దాన్ని చూపించాడు. నిజమైన వధువు ఎత్తబడే ముందు వాళ్ళ శరీరాలు కూడా పూర్తిగా ప్రియులారా 21 సంవత్సరం వయసు కలిగినటువంటి శరీరాలుగా మార్చబడిపోతాయి. పురుషులు అయితే 21 సంవత్సరాలు, స్త్రీలైతే ఇదిగో 16-18 లోపు వయసు కలిగినటువంటి వ్యక్తులను. క్రీస్తు అబ్రహాము ఆ పరదేశంలో కలుసుకుంది ఎవరిని? ఆ వయసు కలిగిన వాళ్ళనే కలుసుకున్నాడు ఆయన. పరదేశంలో క్రీస్తు అబ్రహాం పరదేశకి వెళ్ళినప్పుడు ఆయన ఎంత వయసు కలిగిన వాళ్ళని కలుసుకున్నాడు ఆయన అని అంటే, యవనస్తులను, ఈ పురుషులను 21 సంవత్సరం వయసు కలిగినటువంటి పురుషులను కలుసుకున్నాడు ఆయన. 18-17 సంవత్సరముల వయసు కలిగినటువంటి యువతులను ఆయన కలుసుకున్నాడు అక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈ వృద్ధాప్యం అనేది పరలోకంలో వృద్ధాప్యం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా.
పరలోకంలో వృద్ధాప్యం ఉండదు, అక్కడ నవ యవ్వన స్థితిలోనే ఉంటావు. దానికి ముందుగానే భూమి మీద నువ్వు ఆ విధంగా సిద్ధపడాలి. నువ్వు భూమి మీద ఆ స్థితిని చూపించి అప్పుడు ఎత్తబడాలి. స్తోత్రం. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు ఇక్కడ, ఆయన వాగ్దానాలు మారవండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, సియోను లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించుకొనుము. ఎందుకు? నీ శరీరాలు మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నీ బలమనగా దేవుని యొక్క వాక్యమే, క్రీస్తు బ్రహ్మ యొక్క పునరుద్ధానపు శక్తి సామర్థ్యమే, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి సామర్థ్యమే నీ బలము, నీ శక్తి, నీ సామర్థ్యం. అవి నీవు ధరించినప్పుడు నీకు వృద్ధాప్యం ఉండదు, నీకు మరణం ఉండదు. ఇదిగో నువ్వు ఎత్తబడే ముందు ఒక 18 సంవత్సరాలు వ్యక్తిగా నువ్వు ఎత్తబడతా ఉన్నావు. ఎప్పుడు అనంటే నీ బలమును నువ్వు ధరించినప్పుడు, నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు. ముందు నువ్వెవరో తెలుసుకోవాలి, నీ శక్తి ఏమిటో తెలుసుకోవాలి, నీ సామర్థ్యం ఏంటో తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నీవెవరో తెలుసుకోకుండా, నీ శక్తి ఏమిటో, నీ సామర్థ్యం ఏమిటో తెలుసుకోకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు ఏమి చేయలేవు. కనుక నీవెవరో తెలుసుకోవాలి. ముందు నువ్వు తెలుసుకున్న నీవు, నీ శక్తి ఏమిటో, నీ బలం ఏమిటో, నీ సామర్థ్యం ఏంటో నువ్వు దాన్ని తెలుసుకొని దాన్ని ధరించి దేవుడు నీకు అప్పగించినట్టు పరిచర్యలు నువ్వు ఏం చేయాలంటే ముందుకు సాగుతా ఉండాలి. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోను లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించుకునుము. దేవుడు ఈ లోకంలో మనం చాలా పేదవాళ్ళగా ఉండొచ్చు, ఏమీ లేని వాళ్ళగా మనం ఉండొచ్చు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆ యొక్క చికాగో యవనస్తుడు, ఆ అధికారి, ఆ యజమానుడు ఏ విధంగా అయితే ఒక అనాథను, ఒక పేద వ్యక్తిని ప్రేమించి ఏ విధంగా అయితే ఆమెను చేర్చుకున్నాడు, దేవుడు కూడా మనలో ఆయన అలాంటి వారినే చేర్చుకున్నాడు. ఆయన మనం ఈ లోకంలో మనకేమన్నా లేకపోయినా ఈరోజు ప్రియులారా దేవుని వాక్యం మనకి ఇచ్చాడు, చాలు, దాంతో సంతోషపడండి. దేవుడే మీ అప్పులు మీరు తీర్చేస్తారు, మీ బలహీనతలు, మీ రోగాలు, మీకు ఏవైతే ఉంటున్నావో అవన్నీ కూడా పోతాయి. నిలబడండి, వాక్యం మీద నిలబడండి, వాక్యముతో జీవించండి, వాక్యముతో ప్రయాణం చేయండి. ఆ విధంగా చేసి ప్రియమైన దేవుని బిడ్డలారా మనమేంటి ఈ లోకానికి చూపిద్దాం. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. లోరుడు కూడా హల్లెలూయా. ఒక దినాన నువ్వేంటో లోకం చూడబోతుంది. ఆమేన్. హల్లెలూయా. నీ శక్తి ఏమిటో, నీ సామర్థ్యం ఏంటో, నీ బలం ఏమిటో లోకము చూడబోతుంది. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ విధంగా ఒక పరిపూర్ణమైన విశ్వాసం కలిగి, సియోనుకు బలము విశ్వాసం అండి. సియోనుకు బలం ఏంటి? విశ్వాసము. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఆ కొండను చూచి పెళ్ళగింపబడేది సముద్రంలో పడునుగా కానీ నువ్వు పలికినప్పుడు, అది నీ మనసులో ఏ విధమైనటువంటి సందేహం లేకుండా నువ్వు పలికినప్పుడు, నీ శక్తి విశ్వాసమే, నీ సామర్థ్యము విశ్వాసము, నీ బలము విశ్వాసము. ఆమేన్. హల్లెలూయా. నీ బలం ఏంటి? దేవుడు కలుగును గాకని పలికినప్పుడు ఆయన ఎలా పలికాడో తెలుసా? విశ్వాసముతో. అందుకే దేవుడే మొదటి విశ్వాసి ప్రపంచంలో. లోర్డ్ గారు. హల్లెలూయా. ప్రపంచంలో మొట్టమొదటి విశ్వాసి ఎవరు? ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. అది ఆయన రుజువు చేశాడు. క్రీస్తు బ్రహ్మలో అది రుజువు చేశాడు. విశ్వాసముతో పలికాడు ఆయన. ఉడుతులు కలుగునుగా కానీ పలికాడు, ఉడుతులు వచ్చాయి. ఆమేన్. హల్లెలూయా. మంచు తుఫాను ఆ మబ్బులన్నీ మాయమైపోనుగా కానీ పలికాడు ఆయన. ఆయన చూస్తూ ఉండగానే మబ్బులన్నీ కూడా ఏమైపోయినాయి? మాయిపోయి వాతావరణం అంతా కూడా మామూలు స్థితిలోకి వచ్చేసింది. ఆయనే దేవుడు. భూమి ఆకాశములని ఏ దేవుడైతే సృష్టించాడో ఆ దేవుడు ఉడుతులు కలుగునుగా కానీ పలికాడు, వాతావరణం మారిపోనుగా కానీ పలికాడు. ఆ యొక్క వాతావరణాన్ని తన స్వాధిలోకి తీసుకున్నాడు ఆయన. ఈ రోజున అదే సామర్థ్యము బలము నీకు కూడా పడింది. మొట్టమొదటిగా నువ్వెవరో తెలుసుకోవాలి, నీ స్థితి ఏంటో తెలుసుకోవాలి, నీ గమ్యం ఏమిటో తెలుసుకోవాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ ఆ విధంగా జీవించి
దేవుని యొక్క వాక్యంలో మనం ముందుకు సాగుతాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, ఓ నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. నిశ్చయముగా నా ప్రభువా, ఇప్పటి వరకు నాయన, ఓ సియోను లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించుకొనము. నిశ్చయముగా నా ప్రభువా, ఈ మధ్యాహ్న సమయంలో మీరు ఇచ్చిన గొప్ప సందేశమును బట్టి మీకు వందనాలు. ఓ సియోను యొక్క ఫలము నీ వాక్యమైనదని నీ వాక్యంలో రాబడింది ప్రభువా. ఓ సియోను యొక్క ఫలము విశ్వాసమై ఉన్నదని నీ వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభువా. ఓ సియోను యొక్క ఫలము నాయనాదు నా తండ్రి, ఓ ఈ చివరి కాలపు వర్తమానమే సియోను యొక్క ఫలమై ఉన్నది ప్రభువా. ఓ అటువంటి ఒక గొప్ప సందేశంలోనికి మీరు మమ్మల్ని తీసుకుని వచ్చారు ప్రభువా. పూర్తిగా నేను మేము ఎవరము, మేము ఏమై ఉన్నాము, మా స్థితి ఏమిటో, మా సామర్థ్యం ఏంటో మేము గ్రహించి దాన్ని ధరించి నాయన నీ కార్యములు చేయుటకు నాయన మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఓ నిశ్చయంగా నా ప్రభువా, ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించారు. ఈ మధ్యాహ్నపు దీవులతో నింపండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభువా, క్రీస్తు బ్రహ్మని సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah. Hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభును స్తుతించు, నా అంతరం సమస్తమైన పరిశుద్ధను స్తుతించు. నా ప్రాణమా ప్రభును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్తామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మమే దేవుడు, క్రీస్తు బ్రహ్మమే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మమే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.